హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే వింటర్లో బాడీ కేర్ గురించి, హెయిర్ కేర్ గురించి ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ప్రోడక్ట్స్ చూస్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి బాడీ కేర్ గురించి మాట్లాడుకుందాము. బాడీ కేర్లో వింటర్లో అంటే మన ఫస్ట్ మైండ్లోకి రావాల్సింది బాడీ లోషన్స్. ఎందుకంటే బాడీ అంతా డ్రై అయిపోయి, క్రాక్ అయిపోయి చాలా టైట్గా అయిపోతుంది మన స్కిన్ అనేది. దానివల్ల ఏంటంటే ఫ్లేకీగా అయిపోతుంది మన స్కిన్ అనేది. ఇలాంటివన్నీ కాకూడదు అని అంటే ఒక మంచి మాయిశ్చరైజర్ పైన మీరు ఇన్వెస్ట్ చేయండి. ట్రస్ట్ మీ, ఒక మంచి మాయిశ్చరైజర్ అనేది వింటర్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బాడీని చాలా వరకు కేర్లెస్గా వదిలేస్తుంటారు. ఎక్కువ పర్సెంటేజ్ ఫోకస్ అంతా ఫేస్ పైన ఉంటుంది. కేర్ అనేది ఫేస్ పైన ఎంత ఉందో మన బాడీ పైన కూడా అలానే ఉండాలి. ప్రోడక్ట్ని రికమెండ్ చేస్తాను. ఇది చాలా స్వీట్ ఫ్రాగ్రెన్స్ని ఇస్తుంది. అది ఏంటంటే ఆక్వాలాజికా నుంచి. ఈ లోషన్ అనేది చాలా బాగుంటుంది వింటర్లో. ఓకే, ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇలా ఓపెన్ చేస్తే ఇలా పంప్ చేయాలి. చూడండి, ఇలా చాలా స్మూత్గా ఉంటుంది. చూడండి, అప్లై చేస్తే చూడండి, చూసారా, నేను ఇక్కడ అప్లై చేయలేదు, ఇక్కడ అప్లై చేశాను. ఎంత షైనీగా, హైడ్రేషన్గా ఉంది ఈ మాయిశ్చరైజర్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక మాయిశ్చరైజర్ని మీకు చెప్తాను. ఫాక్స్టైల్ బాడీ మాయిశ్చరైజర్. ఈ బాడీ లోషన్ అనేది అన్ని స్కిన్ టైప్స్కి సరిపోతుంది. మీకు కావాలి అని అంటే ఆక్వాలాజికా అది అయినా మీరు పర్చేజ్ చేయొచ్చు, ఫాక్స్టైల్ వాళ్ళది అయినా మీరు పర్చేజ్ చేయొచ్చు. కానీ ఈ వింటర్లో మన బాడీ లోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. ఈ ఆక్వాలాజికా బాడీ లోషన్ అనేది ఆల్మోస్ట్ మనకు ఒక 400కే వచ్చేస్తుంది. మనం ఈ వింటర్లో ఒక 400 ఇంకా మనము యాప్లోకి వెళ్ళి తీసుకున్నాము అని అంటే చాలా అమౌంట్ అనేది లెస్ అవుతుంది. ఈ వింటర్లో కనుక మనం ఈ ఒక్క ప్రోడక్ట్ పైన మనము పర్చేజ్ చేసాము అని అంటే మనకి ఈ వింటర్ అంతా హ్యాపీగా మనము యూజ్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నెయిల్స్ దగ్గర చాలామంది అంటే ఈ క్రిటికల్స్ చెప్పాను కదా, క్యూర్ అండ్ పెడిక్యూర్ చేసేప్పుడు చెప్పాను. క్రిటికల్స్ అంటే ఇవి ఫింగర్ సైడ్స్ ఉన్నాయి కదా, అవుట్ సైడ్స్, ఇది వచ్చేసి క్రిటికల్. ఒక మంచి హ్యాండ్ క్రీమ్ పైన మీకు ఇన్వెస్ట్ చేసే ఇంట్రెస్ట్ లేదు అని అంటే ఏం లేదు, సింపుల్ సేమ్ మన ఈ బాడీ లోషన్ని మనము ఈ క్రిటికల్స్ దగ్గర కూడా అప్లై చేయొచ్చు. ఎలా అనేది నేను చూపిస్తాను. ఇలా ఈ క్రిటికల్స్ దగ్గర కూడా మీరు అప్లై చేసుకోండి. ఇలా చాలా మంచిగా మీరు అప్లై చేసుకోండి. నైట్ పడుకునే ముందు మీ హ్యాండ్స్ అండ్ ఫీట్కి కూడా అప్లై చేయండి. నెక్స్ట్ మార్నింగ్ మీరు లేసే వరకు చాలా హైడ్రేట్గా ఉంటుంది మన స్కిన్ అనేది. ఈ వింటర్లో మనకు కావాల్సిందే హైడ్రేషన్. టైట్గా కానీ ఫ్రాకీగా కానీ అంటే సెన్సేషన్ అస్సలు ఉండదు. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు హెయిర్ కేర్ గురించి మాట్లాడుకుందాము. మన బాడీ అండ్ ఫేసే కాదు డ్రై అయ్యేది, మన హెయిర్ కూడా డ్రై అవుతుంది ఈ వింటర్ సీజన్లో. ఓకే, అలా డ్రై అవ్వకుండా ఉండాలి అని అంటే హెయిర్ సీరమ్స్ను కంపల్సరీ యూస్ చేయాల్సిందే. నా సజెషన్ వచ్చేసి స్ట్రిక్స్ నుంచి ఈ హెయిర్ సీరమ్ని నేను సజెస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి మన హెయిర్ని చాలా షైనీ లుక్గా కనిపించేలాగా చేస్తుంది. నెక్స్ట్ చాలా వరకు ఫ్రీజీనెస్, చాలామందికి ఈ హెయిర్ అనేది ఫ్రీజీగా అవుతుంది. ఆ ఫ్రీజీనెస్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది ఈ హెయిర్ సీరమ్. అంటే తప్పకుండా హెయిర్ సీరమ్ని యూజ్ చేయండి. చాలామంది నన్ను అడుగుతున్నారు హెయిర్ సీరమ్స్ని ఎలా యూజ్ చేయాలి, హెయిర్ కండిషనర్స్ని ఎలా యూజ్ చేయాలి అని. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంది అని అంటే నాకు మెసేజ్ చేశారు అని అంటే నెక్స్ట్ ఆ వీడియో నేను చేస్తాను. లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు వాటన్నిటి గురించి తెలుసు అని అంటే నేను వీడియో చేయను. ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ వింటర్లో నేను కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను మీకు. అవి మీకు చాలా యూజ్ అవుతాయి. టిప్ 1 వచ్చేసి, చాలామంది ఏంటంటే వింటర్ కదా మనము హాట్ వాటర్తో షవర్ చేద్దామని అనుకుంటారు.
కానీ మీరు అస్సలు అలా చేయొద్దు. హాట్ వాటర్‌తో షవర్ చేసుకుంటే మీ స్కిన్ అనేది ఇంకా ఎక్కువ డ్రై అవుతుంది. సో, హాట్ వాటర్ షవరింగ్ అనేది స్కిప్ చేయండి వింటర్‌లో. వింటర్ అనే కాదు, వింటర్ అయినా, నెక్స్ట్ సమ్మర్ అయినా, ఏ సీజన్ అయినా హాట్ వాటర్‌ని మనము షవర్ చేయకూడదు. ఎందుకు అనంటే సేమ్ రీజనే, హాట్‌తో షవర్ చేయడం వల్ల మన బాడీ అనేది చాలా డ్రై అవుతుంది. ఎక్కువ హాట్, ఎక్కువ కోల్డ్ లేకుండా మీడియం ఉన్న వాటర్ తోటి మీరు బాత్ చేయండి. సో, ఇలా హాట్ వాటర్‌తో మనం బాత్ చేయడం వల్ల మన స్కిన్ బ్యారియర్ అనేది డ్యామేజ్ అయ్యి చాలా డ్రై అవుతుంది మన స్కిన్. ఓకే. టిప్ 2 వచ్చేసి వింటర్‌లో నైట్ టైమ్ స్కిన్ కేర్ అనేది చాలామంది స్కిప్ చేస్తుంటారు. కూల్ వాటర్‌తో మనం ఫేస్ వాష్ చేయాలి, నెక్స్ట్ స్కిన్ కేర్ చేయాలి అని. నాలాంటి వాళ్ళు అలా స్కిప్ చేయొద్దు. మార్నింగ్ అంటే నైట్ ఏ సీజన్‌లో అయినా మన స్కిన్ కేర్ అనేది కంపల్సరీ చేసుకోవాల్సిందే. అలా చేయడం వల్ల మన స్కిన్ అనేది కొంచెం ప్రొటెక్టివ్‌గా, నెక్స్ట్ రిజల్ట్స్ అనేటివి చాలా బావుంటాయి. నెక్స్ట్ టిప్ 3 వచ్చేసి వింటర్ సీజన్‌లో మంచిగా హైడ్రేట్ అయ్యే ప్రోడక్ట్స్ గానీ, ఇంగ్రీడియెంట్స్ గానీ ఉండేవి తీసుకొని యూజ్ చేస్తే మన స్కిన్ అనేది చాలా హైడ్రేట్‌గా ఉంటుంది. వింటర్ సీజన్‌లో మెయిన్‌గా కావాల్సింది హైడ్రేషన్ మాత్రమే మన బాడీ అండ్ మన స్కిన్ అండ్ హెయిర్‌కి. సో, హైడ్రేషన్ ప్రోడక్ట్‌ని యూజ్ చేస్తే మన స్కిన్ అనేది హైడ్రేట్ అయ్యి సాఫ్ట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీకు నచ్చింది, నచ్చలేదు అనేది నాకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకొస్తాయి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.